శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అసలు ఎంత ఆనందంగా ఉందంటే మనం తలపెట్టాము ఒక సంకల్పం. రేపు శనివారం రోజున స్వామివారికి కార్తీక దీపోత్సవం మరియు రుద్రాభిషేకం అని చెప్పేసి. అయితే అమ్మ ఇది మనం సంకల్పించలేదు, అమ్మవారు సంకల్పించింది అనడానికి మాకు ఎన్నో నిదర్శనాలు. ఒకటి, అసలు మేము ఊహించింది రజిత శివలింగం అనేది ఒక తమ్ముడి ద్వారా మాకు వేరే వాళ్ళు పంపించడం జరుగుతుంది. రేపటికి మన కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఎన్నో చోట్ల అభిషేకం చేసుకున్న ఎంతో మహిమ కలిగిన రజిత అంటే వెండి లింగం మనకి రేపొద్దున మనం దాని మీద మనందరం కూడా పంచామృతాలతోటి విశేష ద్రవ్యాలతోటి చేయడం జరుగుతుంది. అలాగే హిమాలయాల నుంచి కూడా ఆయన ఎంతో సాధన చేసి సిద్ధులు పొందిన సిద్ధయోగీశ్వర స్వామి రావడం, ఆయన చేతులుగా ఆయన పూజించిన రుద్రాక్షలు మనందరికీ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే నిజంగా అమ్మవారు సంకల్పించింది మాత్రమే మనం చేస్తున్నాం, కానీ మనం కోరుకున్నది ఏది చేయట్లేదు అన్నదానికి ఇదే పెద్ద నిదర్శనం అమ్మ. కాబట్టి అందరూ కూడా దీనికి ఎవ్వరు కూడా మాకు వ్యక్తిగతంగా ఫోన్లు రాలేదు లేకపోతే మాకు చెప్పలేదు అని అనుకోవద్దు. ఇది ఎవరి ఇంటి ప్రోగ్రాం కాదు, మనందరి ప్రోగ్రాం. మనందరం కలిసి ఒక చోట చక్కగా ఇలాంటి మహత్ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. ఇది అందరికీ కూడా మంచిది, ఇది లోక కళ్యాణం కోసం, అందరి క్షేమం కోసం చేసుకుంటుంది. కాబట్టి మాకు ఈ వీడియోనే మీరు చాలా వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాము అన్నట్టు భావించి మీరంతా కూడా రావాలి తరలి. అలాగే మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీస్ని కూడా తీసుకురావాలి. తప్ప మాకు ఫోన్లు రాలేదని చిన్న మనం పూజలు చేసుకునేదే మనలో ఉన్న రాగద్వేషాలు, అసూయలు, అలాగే కామక్రోధాలు, అరిషడ్వర్గాలు అన్నీ పోవడానికే కదా. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలకి మమ్మల్ని పిలవలేదు అనేది అస్సలు పెట్టుకోవద్దు. దైవ కార్యక్రమాలకి ఎవ్వరు వద్దు. అమ్మవారి నుంచి పిలుపు వచ్చింది అనుకోండి, అలాగే అనుకుని అందరూ కూడా ఇప్పుడు ఒక దీపం ఇంకో దీపాన్ని మన ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఎంత మనకి ఆ విశిష్టత ప్రాముఖ్యత వస్తుందో, అలాగే ఎన్నో దీపాలు ఒక చోట వస్తే వెలుగు ఎంత బాగుంటుందో, అలాగే మనందరం కూడా కలిపి ఇక్కడ చేసుకునే పూజ కూడా అలాంటి ఎనర్జీని మనకి కల్పిస్తుంది. కాబట్టి అందరి సంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి అందరూ కూడా రావాలి, అందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.